కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం లక్షదేపల్లి ప్రాంతంలో ఒక బస్ స్టాండ్, మా బస్ షెల్టర్, అలాగే ఇల్లెందు క్రాస్ రోడ్లో 2 బస్ షెల్టర్స్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 8-9 బస్ షెల్టర్స్ని సుజాత నగర్, రామవరం, రుద్రంపూర్, బాబు క్యాంపు, రేగళ్ళ సెంటర్, పాల్వంచ, ఇలా అన్ని ప్రాంతాలను కూడా ప్లాన్ చేసి అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదే పద్ధతిలో దాంతోపాటు ఇవాళ కాలేజీలో కూడా రామచంద్ర కాలేజ్ రెనోవేషన్ అది కూడా ప్రారంభించాము, రెనోవేషన్ వర్క్. అలాగే ఇప్పుడు కొత్తగూడెం, పాల్వంచ ఈ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం కూడా తీసుకున్నాం. అలాగే సుజాత నగర్లో అక్కడ కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా మన ముస్లిం దీనికి సంబంధించిన అంశాలపైన కూడా అక్కడ కూడా ప్రోగ్రాం జరిపాము. ఇవన్నీ ఇవాళ నియోజకవర్గంలో జరిపిన ప్రోగ్రాంలు. ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారి సహాయంతో చక్కగా అందరూ సాటిస్ఫై అవుతున్నారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నారు. చిన్న చిన్న ప్రోగ్రాంలు కూడా రైతు బంధు కూడా వస్తుంది అంటున్నారు. అవి కూడా వేసి ఆ విధంగా ఉదాహరణ ఒకటి చేస్తూ ఉంటే ఇప్పటివరకు వచ్చిన గ్యాప్ అది ఫిల్ అయ్యి ప్రజల్లో అభిమానం పొందడానికి అవకాశం ఉంటుంది. నాకైతే మా నియోజకవర్గం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.